నమస్కారం. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తేలాల్సి ఉంది. నిజానిజాల నిగ్గు తేల్చాల్సి ఉంది. అలా సత్యాన్ని గెలిపించే మా ప్రయత్నమే సత్యమేవ జయతే. ఆడవాళ్ళకి ఇంట బయట ఇంకా చెప్పాలంటే 6 ఏళ్ల పసిపాపకు కూడా రక్షణ లేదన్నది పాత మాట. డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ భద్రత లేదన్న భయంకర సత్యం ఇప్పుడు మరింత భయపెడుతోంది. మహిళల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నీచంగా చిత్రీకరిస్తూ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ఒక వీడియో చేశారు. రోస్టర్స్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయారు. ఏదో ఒక వీడియోనో, రీల్నో, సినిమా ట్రైలర్నో తీసుకుని అందులోని కంటెంట్ను విమర్శిస్తూ లోపాలను ఎత్తి చూపేవాళ్లే రోస్టర్స్. కానీ రోస్టర్స్ ముసుగులో డిజిటల్ శాడిస్టులు, రేపిస్టులు పుట్టుకొచ్చేశారు. ప్రణీత్ హనుమంత్ అలా రోస్టర్ ముసుగులో ఉన్న ఒక సోషల్ సైకో. ఒక రీల్లో తండ్రి 6 ఏళ్ల వయసున్న తన పాప దగ్గరికి వచ్చి తన ప్యాంటుకున్నటువంటి బెల్ట్ తీస్తారు. ఆ పాప తండ్రి దగ్గరకు వస్తుంది. ఆ బెల్టుతో అతను తన కూతురిని కొడతాడేమో అని అందరూ అనుకునేలేపు ఆ బెల్ట్ని ఊయలగా చేసి పాపని ఆడిస్తాడు. తండ్రి కూతురు మధ్య ఉండే అన్కండిషనల్ లవ్ని ఎక్స్ప్రెస్ చేసే రీల్ అది. డార్క్ కామెడీ పేరుతో ఆ రీల్ని ప్రణీత్ హనుమంత్ మరికొందరితో కలిసి తండ్రి కూతురు బంధాన్ని నీచంగా అవమానిస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ వీడియో చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. అది వైరల్ కావడం, ప్రణీత్ హనుమంత్పై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, తెలంగాణ పోలీసులు ప్రణీత్ని అరెస్ట్ చేయడం వరుసగా జరిగిపోయాయి. కానీ అసలు భయాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఆడవాళ్ల రక్షణకి, చిన్నపిల్లల రక్షణకి, వారి గౌరవానికి సంబంధించిన భయాలు ఇంకా అలానే ఉన్నాయి. అవేంటో, వాటి నుంచి తలెత్తున్నటువంటి ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఈ సోషల్ సైకోలతో ఎదురవుతున్నటువంటి సమస్యలు, ప్రశ్నలు చూస్తున్నాం. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్, వీడియోస్ మన ఫ్యామిలీకి ఉరితాడుగా మారుతున్నాయా? డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అశ్లీలతని, మహిళల్ని కించపరిచే కంటెంట్ని అరికట్టడం సాధ్యం కాదా? అశ్లీల కంటెంట్కి అల్గారిథమ్స్ చెక్ పెట్టలేకపోతున్న తరుణంలో తీసుకోవలసినటువంటి చర్యలేంటి? అల్గారిథమ్స్ వైపు వేలు చూపిస్తూ మా బాధ్యత ఇంతే అని డిజిటల్ ప్లాట్ఫామ్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయా? అశ్లీలతని క్రియేట్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ సాకుతో మనం తప్పించుకోవచ్చా? స్టాండప్ కామెడీ, డార్క్ కామెడీ, బూతు, అశ్లీలత తప్పేం కాదన్న భావాన్ని నేటి తరానికి ఇంజెక్ట్ చేస్తున్నారా? మహిళలు, పిల్లల రక్షణపై కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయి? వారి రక్షణకు మరిన్ని కఠిన చట్టాలు అవసరమా? యంగ్ జనరేషన్ అశ్లీలతని తేలిగ్గా తీసుకోవడం పరిస్థితి విషమించడానికి కారణమవుతోందా? ప్రభుత్వాలు, రెగ్యులేటరీ అథారిటీస్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ తమ బాధ్యతని ఎంతవరకు నిర్వర్తిస్తున్నాయి? ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదా? ఈ దేశంలో పసిపిల్లలకు భద్రత లేదా? ఈ ప్రశ్నలు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు దేశాలతో సంబంధం లేకుండా మరింత భయాందోళనలు కలిగించే పరిస్థితులకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా మారుతున్నాయి. మానవ సంబంధాలన్నీ లైంగిక సంబంధాలే అని భావించే విశృంఖలత్వం డార్క్ కామెడీ హోదాలో ప్రపంచ ప్రజల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. అందుకు ప్రణీత్ హనుమంత్ పైశాచిక ఉదంతం చిన్న హెచ్చరిక మాత్రమే. తండ్రి కూతురు మధ్య అనుబంధానికి బూతుని, అశ్లీలతను ఆపాదించి ఆనందించడం, ఆ దరిద్రాన్ని కంటెంట్ పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడం, రోజుల తరబడి కోట్ల మంది నెటిజన్స్కే ఆ వీడియో అందుబాటులో ఉండటం. వింటున్నారా? మనమెంత ప్రమాదంలో ఉన్నామో మీకు అర్థమవుతోందా? తండ్రి, కూతురు, తల్లి, కొడుకు, అత్త, మేనల్లుడు, తాత, మనవరాలు, టీచర్, స్టూడెంట్, డాక్టర్, పేషెంట్, మీ బంధం ఎంత పవిత్రమైందైనా కావచ్చు. దానికి అశ్లీలాన్ని అద్ది, ఆ అశుద్ధాన్ని ప్రపంచం ముందు పెట్టి మీకు, మీ కుటుంబానికి జీవితాంతం మరిచిపోలేని గాయాన్ని చేసే గాడిదలు రోస్టర్స్ పేరుతో, ట్రోలర్స్ పేరుతో, కంటెంట్ క్రియేటర్స్ ముసుగులో మనందరి మధ్య ఉన్నారు. మన ప్రమేయం లేకుండానే, అసలు మనకు తెలియకుండానే మన గౌరవాన్ని, మన జీవితాన్ని 5G స్పీడ్తో అపహాస్యం చేసే అరాచకాలకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా మారుతుంటే మానసిక క్షోభ అనుభవించడం తప్ప ఏం చేయలేమా? అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టన్నారు గాంధీజీ. అర్ధరాత్రి కాదు,
పట్టపగలు కాదు. ఆ మాటకొస్తే అసలు మీరు మీ ఇంటి గడప కూడా దాటక్కర్లేదు. వాళ్లే మీ ఫేస్బుక్లోకో, ఇన్స్టాలోకో, యూట్యూబ్లోకో చొరబడతారు. అమ్మా, మీరు మీ కొడుకుతో దిగిన ఒక్క ఫోటో చాలు వాళ్ళకి. అయ్యా, మీరు మీ కుమార్తెతో ఆప్యాయంగా గడిపిన 20 సెకండ్ల వీడియో చాలు వాళ్ళకి. బాబు, నువ్వు మీ సోదరికి ఐస్ క్రీం కొనిపెడుతున్న రీల్ చాలు వాళ్ళకి. మిమ్మల్ని మానసికంగా చిత్రవధ చేసి మీ పరువుని, మీ గౌరవాన్ని సోషల్ ప్లాట్ఫామ్స్కి బలి చేసేస్తారు. ఈ డిజిటల్ శాడిస్టుల నుంచి, రేపిస్టుల నుంచి మన అమ్మలను, భార్యలను, కుమార్తెలను కాపాడుకునేది ఎలా? ప్రపంచ గతిని మార్చేసిన అద్భుత సాంకేతిక విప్లవంలో పుట్టుకొచ్చిన ఈ చీడ పురుగుల నుంచి మన ఆడవాళ్లను రక్షించుకునేది ఎలా? ఈ అంశంపైనే మనం ఈరోజు సత్యమేవ జయతే కార్యక్రమంలో చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మాల్యాద్రి గారు, రిటైర్డ్ జడ్జ్, సంజన గారు, హీరోయిన్ కమ్ డైరెక్టర్, అలాగే గౌతమి గారు ఉన్నారు, ప్రముఖ సైకియాట్రిస్ట్. అలాగే నాతో పాటు ఈరోజు ఈ సత్యమేవ జయతే కార్యక్రమంలో పాల్గొంటున్నారు లా కాలేజ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సత్యాన్ని శోధించవలసినటువంటి అవసరం ఉంది. సోషల్ సైకోలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సోషల్ ప్లాట్ఫామ్స్ పైన కుటుంబ బంధాన్ని కూడా ఈరోజు నీచమైనటువంటి కోణంలో చూసేటటువంటి వాళ్ళు తయారయ్యారు. వాళ్ళకి అడ్డుకట్ట వేయటం ఎలా అనేటటువంటి అంశంపైన చర్చించడానికి మనమంతా సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్న మీరందరూ ఒక్కసారి చెప్పండి, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఎస్, నేను ముందుగా మాల్యాద్రి గారితో మాట్లాడబోతున్నాను. సార్, ఈ దేశం మొత్తం కూడా గగురు పొడిచేటటువంటి ఒక వీడియోను చూసింది సార్. 6 ఏళ్ల పాప, తండ్రి, ఆ బంధాన్ని కూడా నీచంగా మాట్లాడేటటువంటి వాళ్ళు సోషల్ సైకోలు మన సమాజంలో మన మధ్య తిరుగుతున్నారు అనేది అర్థమైంది. గత కొంతకాలంగా జరుగుతున్న విషయమే, కానీ తండ్రి కూతురు బంధాన్ని కూడా ఇంత నీచంగా మాట్లాడవచ్చా అనేటటువంటి అనుమానం. సో దీనిపైన నెటిజన్లు స్పందించారు. సాయిధరం తేజ్ గారు ముందుగా వారు స్పందించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ, ఇక్కడ పాయింట్ దీన్ని అడ్డుకోవడానికి ఏం సెక్షన్స్ ఉన్నాయి, ఎలా అడ్డుకోవాలి, ఎలాంటి కఠిన శిక్షలు పడాలి, ఏం చట్టాలు ఉన్నాయి, ఇవి మాట్లాడుకోవడానికంటే ముందు సార్, అతను రియాక్ట్ అయినటువంటి విధానం, ఈ సంఘటన తరువాత ఆ విధానం మీరు చూసే ఉంటారు. ఆ వీడియోని ఏం చెప్తారు? అందరూ విక్టిమ్సే, అందరూ ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని. కేవలం అరెస్ట్ చేసి చేతులు దురుపుకోవడమే ఒక కార్యక్రమం కొంతవరకు జరిగింది. అవును. అయితే మీరు సూటిగా ఒక ప్రశ్న అడిగారు. నేను చూశాను చెప్పిన మాటలు, లేకపోతే ఆ వీడియో తర్వాత కొంత పార్టే ఆ వీడియోలో డిలీట్ చేశారు. మొత్తం వీడియో డిలీట్ చేయలేదండి ఇంకా. ఓకే. కామెడీ పుట్టించడానికి ఇది చేశారట. దాన్ని మనమందరం తప్పుగా అర్థం చేసుకున్నామంట, ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోలేదట. అందుకని సారీ చెప్పారంట ఆయన. సో తను రిలీజ్ కాలేదు ఇప్పటికీ. ఎక్కడ రిలీజ్ అయ్యారండి? రియలైజ్ అయిన వాళ్ళైతే, నేను సోషల్ మీడియా వేదికగా గత 2 రోజుల నుంచి ఒక ప్రశ్న వేశాను. నువ్వు రియలైజ్ అయితే శ్యామ్ అని చెప్పి ఎక్కడో అమెరికాలో ఉన్నారన్నారు, కానీ వాస్తవంగా బెంగళూరులో దొరికారు. సో అక్కడ కూడా ఒక ట్విస్ట్, ఒక దొంగ కనుక దాంకొని ఎక్కడో ఉన్నట్టు నటిస్తూ తప్పించుకోవడానికి వేరే గత్యంతరం లేక క్షమాపణ చెప్తే సరిపోద్దని క్షమాపణ చెప్పి, ఇక 2 రాష్ట్రాల మీద ఒక మోరల్ బాధ్యత ఒకటి, మీలాంటి మాలాంటి ఎక్కువ మంది నెటిజన్లు, ఇది ఒక నేరం, సాంఘిక నేరం, ఈ రోస్ట్ కామెడీ కానీ లేకపోతే వాట్ ఎవర్ కామెడీ ఇట్ ఈస్ డార్క్ కామెడీ అని పెట్టిన ఈ పేర్లకి ఒక చరమగీతం పాడాలి. తెలుగులో ఒక ప్రముఖ దినపత్రికలో వాళ్ళు రాస్తారు ఒక చిన్న మాట, మీరు మీ పిల్లల్ని ఒక పోస్ట్తోనూ ఇది పరిష్కారం అయ్యేది కాదు కాబట్టి, ఇది పిల్లల మీద ఎంతైనా ప్రభావం ఉంటుంది కాబట్టి తమ తల్లిదండ్రులు తరచూ తమ పిల్లల చిత్రాల వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం సరికాదు. అంటే మా పాప, మీ పాప, మరో పాప ఒక ఫెస్టివల్లో చక్కటి ఫోటోలు తీసుకొని వీడియో తీసుకుంటే అది మన సోషల్ మీడియాలో పెట్టకూడదట. ఎంత అన్యాయం, అక్రమం అండి. సోషల్ మీడియా వేదిక మీద ఆ వేదికని ప్రశాంతంగా, చక్కగా, మంచిగా, ప్రేమగా, అనురాగంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటే ఇలాంటివి చెప్తారు. కానీ నేను అడిగేది ఏంటంటే, ఇటు దినపత్రికలు కానీ సోషల్ మీడియాలు కానీ లేకపోతే ఎక్కువ మంది నెటిజన్స్ కానీ ఏం ఆలోచిస్తున్నారు? ప్రశాంతమైన అనురాగంతో, ప్రేమతోటి, సమతా, మమత, మానవత భావాలతోటి నడవాల్సిన మన దేశం, భారతీయ సంస్కృతి. వివేకానందుడు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని అప్పుడంటే ప్రేమను అర్థం చేసుకున్నారు. ఈరోజు తండ్రి కూతురు మధ్యలో నీకు అది కనపడుతుందా? వారు అంటారు, నేను తప్పు చేశాను,
కానీ నా తల్లిదండ్రులు మంచివాళ్ళు, వాళ్ళని ఏమనొద్దు. నీ తల్లిదండ్రులు అయితే ఏమనకూడదు, నువ్వు మటుకు అందరి తల్లిదండ్రుల మీద బట్టి ఎట్లా అంటే అట్లా మాట్లాడతావా? ఇదా నువ్వు చెప్పేది? నీకేం హక్కు ఉంది, మాకెందుకు హక్కు లేదు? మేము ఎందుకు సోషల్ మీడియాలోకి రాకూడదు? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 కింద చెప్పింది ఏంటి? అందరికీ ఉంది, ప్రతి సిటిజన్కి ఉంది. ఆర్టికల్ 19 క్లాస్ 2 కింద రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. రోస్టర్స్ పేరుతో ముసుగులో ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. సోషల్ సైకోలు ఇంకా ముదిరిపోయారు. మరి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం లేదనేది తప్పకుండా అత్యధికమైనటువంటి అప్రమత్తత అవసరం ఉంది. ఎంత అప్రమత్తత అంటే, మీరు దయచేసి మీ యొక్క హంబుల్ రైట్ని ఎక్సర్సైజ్ చేసి రాజ్యాంగబద్ధంగా మీకు మనం ప్రియంబల్లో ఏం రాసుకున్నాం? ప్రియంబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో బ్రదర్హుడ్ అందరిలో ఉండాలి, దాన్ని ప్రమోట్ చేయాలి, జస్టిస్ చేయాలి అందరికీ అని రాసుకున్నాం కదా. అవును. మరి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు ఉన్నప్పుడు నేను వేదికలోకి వచ్చి, సోషల్ మీడియాకి వచ్చి మా పిల్లల గురించో ఇంకోటి గురించో నేను పెట్టినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత చట్టాల మీద ఉంది. మేము అప్రమత్తంగా ఉంటాం, మీరు అప్రమత్తంగా ఉండాలి. సార్ 2 పాయింట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు అమ్మాయిల ఫోటోలు మీ ఇంట్లో మీ కూతురుదో చెల్లిదో తల్లిదో ఫోటోలు పెట్టొద్దన్నారు. ఇది డిస్క్రిమినేషన్, సమానత్వ హక్కు. రెండోది, అలా పెట్టిన తరువాత ఎవడో ఒక సోషల్ సైకో ఏదో మాట్లాడతాడు, ఏదో కామెంట్ చేస్తాడు, బూతు పదాలతో రెచ్చిపోతాడు. వాడికి అది భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుంది. ఈరోజు రాదండి. భావ ప్రకటన స్వేచ్ఛ రాదంటే ఏ చట్టం వాళ్ళని అడ్డుకోవాలి? ఆ రోజు 66A ఐటీ యాక్ట్ కింద సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత, అంటే దాన్ని నేను తప్పు పట్టలేదు, సుప్రీంకోర్టు డెసిషన్ నేను తప్పు పట్టలేదు, సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారనేది మాత్రం నేను ప్రశ్నిస్తాను. ఇక్కడ 3 చట్టాలు ఉన్నాయండి. 1 ఇండియన్ పీనల్ కోడ్, 2 పోస్కో యాక్ట్, 3 ఐటీ. ఇప్పుడు ఐటీ కింద ఈయన అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఐపీసీలో పిల్లల భద్రత గురించి ఉంది, ఓకే, పిల్లల మీద ఏదైనా రిమాక్స్ చేస్తే ఉంది. ఇది భద్రతకు సంబంధించింది కాదు, మానసికంగా వేధించటం, మనోవేదన కలిగించటం, లేకపోతే బలవన్మరణాలు ట్రోలింగ్ చేసి బలవన్మరణాలకి వెళ్ళే పరిస్థితి రావటం, దీన్ని ఐటీలోనే ఉంది. కాబట్టి నేనేమంటానంటే, ఒక హక్కు బాధితుడు అనే నిర్వచనం అనేది మార్చాలి చట్టాల్లో. అందరూ నేను బాధితుడండి, సమాజంలో ఇటువంటి జరుగుతుంటే నా మనసు బాధ కలిగింది, నేను బాధితుడినే. కాబట్టి దయచేసి వాళ్ళందరికీ నేను చెప్పేది, మీరు రిఫార్మ్ అవ్వాలి. మీ మానసికంగా మీ మెదడులో వచ్చినటువంటి ఆలోచన, బెల్ట్ తీసిన వెంటనే నీకు అదే కనపడుతుందా? నీ ఇళ్లలో ఎవరు బెల్ట్లు తీయటం లేదా? తీసినప్పుడల్లా అదే జరుగుతుందా? నువ్వు అంత సమర్థుడివా? లేకపోతే ఇంకోని అలా ఎందుకు చూస్తున్నావు? కాబట్టి మీ మానసికంగా పరివర్తన మీకు రావాలి, మీరు రిహాబిలేట్ అవ్వాలి, రిఫార్మ్ కావాలి. మేము మిమ్మల్ని మీద రెట్రిబ్యూషన్ చేసి రివెంజ్ తీసుకోవాలనే ఉద్దేశం కాదు మాది. మా ఉద్దేశం ఏంటంటే, సభ్య సమాజంలో సోషల్ వేదికలో అందరూ హాయిగా ప్రశాంతంగా ఆర్టికల్ 21లో చెప్పిన విధంగా పర్సనల్ లిబర్టీ తోటి ఎక్సర్సైజ్ చేసుకునే ఒక చక్కటి వాతావరణం రావాలి. ఇక్కడ విక్టిమ్ 6 ఏళ్ల పాప లేకపోతే ఆ తండ్రి కంప్లైంట్ ఇవ్వకుండా ఈ కేసు ఎలా ముందుకెళ్తుందనే దానిపైన కూడా మీ దగ్గర నేను సమాధానం తీసుకుంటాను. మీరు చెప్పండి మేడం, మీరు సినీ ఫీల్డ్లో ఉన్నారు, మొత్తం ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఇతను చేసే వాటిలో సినిమా ట్రైలర్ల మీద వీటి మీద కూడా ఎక్కువ ఉంటుంది. అస్సలు హీరోయిన్లన్నా క్యారెక్టర్ ఆర్టిస్టులన్నా వాళ్ళ మీద విపరీతంగా ట్రోలింగ్స్ జరుగుతాయి. గాసిప్స్ అనే పేరు రూపంలో చాలా వరకు వచ్చేస్తుంటాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాలంటే ఎలా? మీరు కూడా విక్టిమ్ అయింటారు ఏదో ఒక సందర్భంలో, వీళ్ళని ఇలా వదిలేస్తే భవిష్యత్తులో కూడా అవుతారు. సార్ ఇప్పుడు సార్ అన్నట్టు ఒక చట్టాలే కాదు సార్, మన ఇంట్లో మార్పు రావాలి కదా సార్. ఫస్ట్ ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్, ఇప్పుడు ఏజ్ నాకు తెలిసైతే నా ఇంటర్మీడియట్ కూడా కదా సార్, నా డిగ్రీ టైంలో నాకు ఫోన్ అంటే ఒక నార్మల్ ఫోన్ అనేది మా ఇంట్లో ఇచ్చారు. ఇవ్వడం కూడా ఇంట్లో అందరికీ యాక్సెస్ ఉండేలాగా. సో ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్కి ఉంది ఫోన్? 2 years నుంచి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఉంది ఫోన్. సో ఇప్పుడు టీనేజర్స్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరిశీలించాలి సార్, అసలు ఏం చూస్తున్నారు మా వాళ్ళు సోషల్ మీడియాలో, అసలు దేనికి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ చూస్తున్నారా, లేకపోతే సోషల్ మీడియాలో లేకపోతే ఇలాంటి వల్గారిటీ చూస్తున్నారా అనేది ఫస్ట్ పేరెంట్స్ చూసుకోవాలి. నేను లక్షల ఫీజులు కడుతున్నాం, పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తున్నాం, కానీ ఇంత జ్ఞానాన్ని గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నాం సార్ పిల్లలకి. మన ఇంట్లో ఆడపిల్లలాగో బయట ఆడపిల్ల కూడా సేమ్ మన ఇంట్లో ఆడపిల్ల లాంటిదే అని కొంచెం 10% జ్ఞానం ఇవ్వలేకపోతున్నారు సార్. ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్లో కూడా ఆయన పెద్ద పొజిషన్లో ఉన్న ఆఫీసర్, ఆయన ఎంత పెద్ద స్కూల్లో చదివించుంటారు పిల్లల్ని, ఆయన ఎంత పెద్ద సోషల్ సర్వీస్ చేసి ఉంటారు, ఎంతమందికి స్పీచ్లు ఇచ్చుంటారు, కానీ కొడుకుని దగ్గర పెట్టుకొని అరే ఆడపిల్ల, మన ఇంట్లో ఆడపిల్ల లాంటిది ఇంకొక ఆడపిల్ల
సో నువ్వు ఇలాగా ఒక సొసైటీ రెస్పాన్సిబిలిటీ, నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు నాకన్నా ఎక్కువ ఉండాలని ఒక్క మాట చెప్పుంటే ఈ రోజు ఆయనకి ఆ పొజిషన్ వచ్చేది కాదు సార్. మేడం ఒక్క పాయింట్ యాడ్ చేస్తున్నాను. వాళ్ళ ఫాదర్ ఒక టీవీ ఛానల్ గతంలో, ఈ ఇన్సిడెంట్కి ముందు గతంలో ఒక ఛానల్లో మాట్లాడుతూ, మా అబ్బాయి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ తన కాళ్ళపైన తన స్వశక్తితో ఎదిగాడు, ఈరోజు ఒక స్థానంలో అతను స్థిరపడ్డాడు, మా పైన డిపెండ్ కాలేదన్నట్టుగా మాట్లాడారు. కానీ అతను చేస్తున్న వీడియోస్ ఏంటి, ఆ వీడియోస్ మళ్ళీ ఫాదర్ చూశారట. మరి అదే అర్థం కాలేదు సార్ నాకు. అంటే ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే అంత హయ్యర్ పొజిషన్ లో ఉన్న పర్సన్ కొడుకు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయింది ఇది. అంటే మదర్ కూడా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, మంచి పొజిషన్ లో మదర్ చైల్డ్ ప్రొటెక్ట్ చేసే ఒక వర్క్ ఏదో చేశారు వాళ్ళు. పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది కాబట్టి బాధ్యతను స్వీకరించి ఇప్పుడు తప్పు చేసినట్టు తనే ఒప్పుకున్నాడు కాబట్టి వెంటనే మొదలిచ్చండి. బ్రిటన్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టరు వాళ్ళ అబ్బాయి ట్రాఫిక్ రూల్స్ తప్పాడని కేసు పెడితే ఇంటర్ఫియర్ కాలేదు, పైన వేశారు. ఈ సమాజంలో పేరెంట్స్ బాధ్యత వాళ్ళు చాలా వరకు విస్మరిస్తున్నారేమో అని అనిపిస్తుంది. లైట్ తీసుకుంటున్నారు సార్. మగాడు అంటే ఎలా అయినా పెరిగేస్తాడులే, వాడికి ఏముంది, ఆడపిల్ల అంటే ఇదే ఉండాలి, ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఎందుకు సార్ ఇంట్లో వాళ్ళు ఏంటి, మీరు ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తున్నారు, సార్ చెప్పారు మీరు ఆడపిల్ల పోస్టులు పెట్టొద్దు, ఆడపిల్ల ఇలాగే ఉండాలి, ఆడపిల్ల ఇంతవరకే చదువుకోవాలి, ఆడపిల్లకి ఈ ఏజ్ లో పెళ్లి చేయాలి. ఓన్లీ గర్ల్సే సార్, ఓన్లీ ఆడపిల్ల మీద ఫోకస్ సార్ పేరెంట్స్ కి, అబ్బాయి మీద లేదు. వాడు ఏ టైం కన్నా రావచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏ టైం కన్నా పడుకోవచ్చు, ఎలా అయినా తిరగొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు మేధావులు చెప్తున్నారు మ్యామ్, మీ మదర్ తో మీరున్నటువంటి మీ సిస్టర్స్ తో మీరు బయట వెళ్ళినటువంటి ఫోటోలు, లేదా మీ పాప మీ ఇంట్లో ఉన్నటువంటి 5 ఏళ్ల 6 ఏళ్ల పాప కూడా ఫోటోలు మీరు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దని చెప్తున్నారు. సార్ ఇది ఇండియానే కదా సార్, మొన్న అదేదో ఉంది కదా సార్, ముసుగులేసుకొని తిరగాలి, ఫేస్ కనపడకూడదు అనేది కంట్రీ ఉంది కదా సార్, అది కాదు కదా సార్ మంది. సో మనం వాళ్ళని కంట్రోల్ చేయలేక మనకున్నటువంటి స్వేచ్ఛను మన ఇంట్లో వాళ్ళపైనే మనం ఒక డిస్క్రిమినేషన్ చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుందా సార్? అదే అంటున్నాను సార్, ఇప్పుడు మాకు ఇక్కడే ఫ్రీడమ్ లేకపోతే ఎక్కడ ఉంటుంది సార్? ఇంకా ఇప్పుడు ఇక్కడే లేదు మాకు, అప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇంకా చచ్చి పైన పెట్టుకోవాలి సార్, మేము చచ్చాకైనా ఫ్రీడమ్ వస్తుందేమో మాకు. స్వతంత్రం వచ్చింది, అమ్మాయిలు కూడా ఫ్రీడమ్ ఎక్కడొచ్చింది సార్? గట్టిగా మాట్లాడి దీనికి పొగరంటారు, మాట్లాడకపోతే దీనికి ఈగో అంటారు. సరే మనం వెళ్ళిపోయి సొసైటీ గురించి మాట్లాడుతుంటే నీకెందుకు అంటారు. మరి ఏం చేయాలి సార్ మేము? ఒకప్పుడు ట్రెడిషన్ వేరు సార్, చిన్నప్పుడు లంగా జాకెట్ కంఫర్టబుల్ డ్రెస్ ఉండేది సార్, అప్పుడు కల్చర్ వేరు. ఇప్పుడు ప్రతి చిన్నపిల్లల నుంచి స్కర్ట్లు వేసుకుంటున్నారు, ఇప్పుడు కల్చర్ వేరు సార్. ఎందుకంటే ఎడ్యుకేషన్ మారింది, మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాట్ ఎవర్, అంతకుముందు ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ విలేజెస్లో ఉండేది కాబట్టి ఆ కంఫర్టబుల్ డ్రెస్లు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అందరు సోషల్ ఎవరు కంఫర్టబుల్, నాకు ఈ కంఫర్టబుల్ డ్రెస్ నాకు ఓకే సార్. ఇప్పుడు మీరు డిబేట్కి వచ్చారు కదా, చీర ఎందుకు కట్టు రాలేదంటే దీనికి కూడా ట్రోల్ చేస్తే ఎలా సార్? ఇప్పుడు మా బాడీని చూసి ఎవడో కామెంట్ చేస్తాడు, మా బాడీ మీద మాకు రైట్స్ ఉండాలి, వాడెవడికి సార్ రైట్స్ ఉండేది? 6 ఏళ్ల పాప విషయంలో కూడా 60 సంవత్సరాల్లో కూడా చేస్తారు సార్, 60 సంవత్సరాలు చేస్తారు, 6 ఏళ్ళు సార్. నేను బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు బోల్డ్ అండ్ ట్రోల్స్ వచ్చాయి సార్. ఫాదర్స్ డే రోజున నా వల్ల మా నాన్నగారు సఫర్ అయ్యారు, సో నాన్నగారు ఇంత పెద్ద స్టేజ్ లో మీకు సారీ చెప్తున్నా దానికి ఏ కూతురు చేయని పడిని సంజన వాళ్ళ నాన్నతో చేసింది తంబునేల్. అది ఎంత బాధ నాకు ఈ రోజు రావడానికి రీజన్ అదే సార్. ఆల్మోస్ట్ 6 years బ్యాక్ జరిగింది ఇది. కానీ అదే చెప్తున్నాను సార్, ఏంటంటే ఎదవలు అని తుడుచుకొని పోవడం, పట్టించుకోకపోవడం. కాకపోతే అందరూ మనంత స్ట్రాంగ్ ఉండరు సార్, సెన్సిటివ్ ఉంటారు. ఎట్లాంటివి ఉన్నాయంటే మేడం, మీరు చూసే ఉంటారు, ఒక రాత్రికి ఆ హీరోయిన్ రేట్ ఎంతో తెలుసా అనే థంబ్నైల్ పెడితే అందులో ఉన్నదంటే ఒక ఈవెంట్కి ఆమె అడిగేటటువంటి రెమ్యూనరేషన్. ఒక ఈవెంట్కి తన రెమ్యూనరేషన్ ఎంత అనే దాన్ని చెప్పడం కోసం వీడు పెట్టే థంబ్నైల్ ఒక రాత్రికి ఆ హీరోయిన్ రేట్ ఎంతో తెలుసా. మీ మీద వచ్చినటువంటి ట్రోలింగ్కి సంబంధించి కేసు పెట్టడము కొంచెం లేదు సార్, నేను అదే చెప్తున్నా కదా సార్. ఏంటంటే ఒకటి మీద పెడతాం సార్, ఇద్దరి మీద పెడతాం. ఏం చేస్తామంటే ఇండస్ట్రీ మీరు చెప్పినట్టు మేము ఏం చేసినా కూడా ట్రోల్ చేస్తారు సార్, మంచి చేయని. ఇప్పుడు ఏదన్నా నేను సోషల్ సర్వీస్ చేసి వీడియో పెట్టాను అనుకోండి, మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు కదా, చేసి మీరు గొప్పలు చెప్పుకోవడానికి ఎందుకు అప్లోడ్ చేసుకుంటారని అంటారు. లేదు చేయలేదంటే మీకు అంతంత డబ్బు ఉంది కదా, సోషల్ సర్వీస్ చేస్తే ఏమైంది అంటారు. సో మేము ఏం చేసినా తప్పే సార్, ఏం చేసినా తప్పే. చీర కట్టుకున్నా తప్పే, బిగిని వేసుకున్నా తప్పే. కాకపోతే మేము వేసుకోకపోతే మళ్ళీ ఎవడు సినిమా వచ్చి చూడు తెలుసా, మేము ఎక్స్పోజ్ అయిపోతే ఎవడు సినిమా వచ్చి చూడు. సరే పద్ధతిగా చీర కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఇంత పూలు పెట్టుకుంటారు సార్, సినిమా వచ్చాడని చూస్తాడా? ఎవ్వడు చూడు. అది కావాల్సినంత అక్కడ కావాలి. అలాంటి సినిమాలు వచ్చి అలాంటివి చూస్తారు తక్కువ మంది సార్, తక్కువ మంది. ఓకే, సత్యాన్ని మరింతగా శోధిద్దాం. వీళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను. ఇక్కడ లా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్, మీరు ఎవరైనా మీ క్వశ్చన్ ఏదైనా రైజ్ చేయొచ్చు, లేకపోతే ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ ఏదైతే స్టార్ట్ చేశారో
సో కాల్డ్ ఇప్పుడు ఈ పి హనుమంతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆఫీసర్ కొడుకు అని. దీంట్లో మనం కవర్ చేయాల్సింది ఏంటంటే 2 days బ్యాక్ మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసు, ఒక పొలిటికల్ పార్టీ సన్ కొడుకు ఒక స్కూటీలో ఉమెన్కి యాక్సిడెంట్ చేస్తే లైక్ తను గాల్లో ఎగిరి పడింది, ఆ స్కూటీ కూడా ఇదైపోయింది, ఈవెన్ BMW కార్ కూడా ఇదైపోయింది. దాంట్లో అక్కడ వాళ్ళకి ఎంతవరకు పనిష్మెంట్ లభిస్తుందో తెలీదు. ఐ మీన్ ఆఫ్టర్ ద ఇష్యూ అనేది ఛానల్స్ దాకా వస్తుంది, అతని అరెస్ట్ కూడా జరిగింది. అరెస్ట్ జరుగుతుంది, బట్ లాంగ్ టర్మ్ పనిష్మెంట్ అలాంటివి ఎంతవరకు అది నడుస్తున్నాయో తెలీదు. అంటే ఇలాంటి మేజర్ ఇష్యూస్ అనేటివి చాలా హై ప్రొఫైల్ ఫ్యామిలీస్ నుంచే, వాళ్ళ పిల్లల నుంచే వస్తున్నాయి. అంటే లైక్ వాట్ యూ వాంట్ టు అడ్రస్ దిస్ అంటే ఆ అమ్మాయి క్వశ్చన్ స్ట్రైట్గా చెప్పాలంటే సార్, హై ప్రొఫైల్ ఫ్యామిలీ నుంచే ఎక్కువగా జరుగుతున్నాయి ఇవన్నీ అని అంటున్నారు. ఇంకా బార్న్ క్రిమినల్స్ ఎవరు ఉండరండి. ఓకే, బై బర్త్ నోబడీ ఈజ్ ఎ క్రిమినల్. ఎస్. మేకవన్నే పులులు ఉన్నాయే, ఇవి నవ్వు అనే ఒక క్యాప్షన్ పెట్టి ఆ నవ్వుని ప్రొజెక్ట్ చేస్తూ నేను చేశానే తప్ప నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారట వీరిని. అదే ఆయన చెప్పేది. ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన తప్పు పట్టాడని కాదు, మనం మిస్అండర్స్టాండ్ చేసుకునేది. ఈ మేకవన్నే పులుల తోలు వలవాలి. ఆ తోలు వలవాలంటే ఇలాంటి సత్యమేవ జయతే కార్యక్రమాలు చక్కగా ఇలాంటి మంచి వ్యక్తులు వచ్చి ముందుకు వచ్చి వాళ్ళకున్న హక్కుల్ని మేము వాడుకుంటాము, సోషల్ మీడియా వేదికని ప్రశాంతంగా ఉంచుతాము. మేము వేసే బట్టలు కానీ వాటిని సందర్భోచితంగా ఉంటే కామెంట్ చేయొద్దు, సందర్భ రహితంగా ఉంటే కామెంట్ చేయండి. మీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీరు ఎలా వాడుకుంటున్నారో మేము కూడా అలాగే వాడుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని మీరు తప్పు పట్టద్దు, మీరు తప్పు చేయొద్దు అని చెప్తాం. గౌతమి గారు, ఈరోజు ప్రణీత్ హనుమంతు చేసినటువంటి ఒక వీడియో, నిజానికి మనుషుల్లో ఇలాంటి ఆలోచన విధానం ఉంటుందా? ఒక తండ్రి కూతురు బంధాన్ని కూడా ఈ రకంగా మాట్లాడుతారా? ఆడపిల్లలు ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ఒక తన ఫోటో పెట్టుకున్నా, లేకపోతే తల్లి కొడుకు కూడా తమ వీడియోస్ ఏదైనా షేర్ చేసుకున్నా చాలా నీచంగా మాట్లాడేటటువంటి సంస్కృతి ఒకటి వచ్చేసింది. అసలు ఇలా సోషల్ సైకోలు తయారవడానికి వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? ఇక్కడ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయండి. సో ఇనిషియలీ ముందు కూడా అబ్యూజ్, బులియింగ్ ఇవన్నీ ఉండేవి. బట్ సోషల్ మీడియాలో ఏమొచ్చిందంటే ఫస్ట్ ఒక ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. బికాజ్ రియల్ లైఫ్లో మనం ఎవరైనా పబ్లిక్ ముందు లేకపోతే ఆడియన్స్ ముందు చేయని విషయాలు మనం సోషల్ మీడియాలో చేయొచ్చు. అనానిమస్గా మనం హిడెన్ ఉంటాం కాబట్టి అది మనకి రియలైజేషన్ కూడా రాదు. ఒక కామెంట్ డ్రాప్ చేసేస్తాం ఒక పోస్ట్ కింద, చాలా దారుణమైన కామెంట్స్. ఈరోజు ఒక వీడియో కింద కామెంట్స్ చూస్తే వాళ్ళ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవడం వేరు, బూతులతో రెచ్చిపోవడం వేరు. అవును, బికాజ్ వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, అనానిమస్ ఉంటారు, ఎవరికి తెలియదు, కొన్నిసార్లు ఫేక్ అకౌంట్స్లో నుంచి చేస్తారు, ఇంకోటి వాళ్ళు డిస్కవర్ అవ్వరు అని ప్రొటెక్షన్ ఉంటుంది. ప్లస్ ఆపోజిట్ పర్సన్ చదవట్లేదేమో అని కూడా వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో అతని ఛానల్కి 1,80,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇలాంటివి చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంటే కొన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని జోక్స్ ఏవో ఉండొచ్చు, కానీ బూతు పదాలతో వాళ్ళు రెచ్చిపోవడానికి కూడా చూసి ఆనందించే వాళ్ళు ఉన్నారు. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత లేకపోతే లైవ్ చూసిన తర్వాత కూడా దాన్ని చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్పాలి? రిపీటెడ్గా మనం ఒక థింగ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మళ్ళీ ఎక్స్పోజ్ అయినప్పుడు మనం డీసెన్సిటైజ్ అయిపోతాం. రోజు మనం ఇట్లాంటి వల్గర్ జోక్స్ వింటాము. మేబీ ఇప్పుడు యూత్కి, డిజిటల్ యూత్కి వీళ్ళందరికీ ఎంత యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ టు పోర్నోగ్రఫీ నుంచి అన్నీ. సో వాళ్ళకి ఇది కొత్తగా అనిపించదు, ఇంకా ఇది మామూలుగా అయిపోతుంది. దీంట్లో పెద్ద విషయం ఏంటి అనిపిస్తుంది. ఇంకా ఆపోజిట్ పర్సన్ ఎంత హర్ట్ అవుతారో ఎంపతి కూడా తగ్గిపోతుంది. వేరే వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం అది కూడా వాళ్ళకి కొద్దిగా రిడ్యూస్ అయిపోతుంది. ప్రణీత్ హనుమంతు అతను మాట్లాడుతూ, నేను ఎలాంటి వాడినైనా కావచ్చు కానీ నా పేరెంట్స్ మాత్రం చాలా మంచి వాళ్ళు, వాళ్ళని ఎవరో ఏమనకండి అని అంటున్నారు. కానీ అక్కడ ఒక 6 ఏళ్ల పాపని, ఒక తండ్రిని అతను కామెంట్ చేశారు. ఏంటి అతని సైకాలజీ? అంటే తన వరకు ఎవరు రాకూడదు, తన ఫ్యామిలీ మాత్రం బాగుండాలి. అంటే వాళ్ళని దూషించమని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. తన ఫ్యామిలీని తను ఎలా చూసుకుంటున్నాడో మిగతా వాళ్ళు కూడా అలానే అనేటటువంటి ఆలోచన అతను ఎందుకు రాదు? నేను మీకు అదే చెప్పాను. సో ఇంటర్నెట్లో చేసేటప్పుడు మనము ఒక డిస్కనెక్ట్ ఉంటుంది. అది చేసేటప్పుడు మనం మొత్తం థాట్ అవుట్ ప్రాసెస్ కాదు, ఆటోమేటిక్గా జోక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు తనకి సింకిన్ అయింది, ఇంత బ్యాక్లాష్ వచ్చినాగా, ఇంతమంది నెగిటివ్గా ఇప్పుడు తనకు అర్థమవుతుంది మేబీ ఇది రాంగ్ ఏమో, నా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని అనేసరికి ఆయనకి ఇప్పుడు రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు.
రైట్. మనకి ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి బూతులు, డబుల్ మీనింగ్లు, వీటికి ఎక్కడైనా సరే అవి పెట్టేటటువంటి వీడియోలకు సంబంధించి సినిమాలకో వాటికో మనం చూస్తుంటాం, సెన్సార్ ఉంటుంది. మరి ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వచ్చేటటువంటి కంటెంట్ కానీ, ఓటీటీల్లో వచ్చేటటువంటి కంటెంట్కి సంబంధించి కానీ ఎక్కడ సెన్సార్ ఉంది? లేదు. పోనీ ఒక వ్యవస్థ, అల్గారిథమ్స్ అనేటటువంటి వ్యవస్థను మనం పెట్టుకున్నా కొన్ని పదాలను మనం మార్చి ఏవైతే బూతులు ఉన్నాయో వాటిని కొంత అక్కడక్కడ ఒక అక్షరాన్ని మార్చడం ద్వారా మళ్ళీ దాన్ని డబుల్ మీనింగ్తో ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ఆల్గారిథమ్స్ దాన్ని క్యాచ్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. సో యూత్ ఎందుకు దీనికి అలవాటు పడుతోంది? ఎవరైనా దీని గురించి మాట్లాడాలనుకుంటున్నారా? ఎస్ ప్లీజ్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఒకటి ఆ టైప్ ఆఫ్ మీడియాలో ఉండడం వల్ల చాలామంది డీసెన్సిటివైజ్ అవుతున్నారని, దాన్ని మనం నార్మలైజ్ చేస్తున్నామని అనుకుంటున్నాం. సో దీనివల్ల మనకి సైబర్ పోలీస్ కూడా ఉంది. వాళ్ళు కదా దే షుడ్ బి ఇన్స్పెక్టింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద మీడియా. మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తే దే విల్ టేక్ యాక్షన్. అంత పవర్, అంత రైట్ దే హ్యావ్ ఇట్. కానీ పెడుతున్న ప్రతి మీడియా ఇన్స్పెక్ట్ చేయడం, మీడియాలో ఉండడం వాళ్ళది రెస్పాన్సిబిలిటీ కాదా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతి విషయం పైన ఒక యాక్సిడెంట్ జరిగితే బ్లడ్ కూడా కనిపించకూడదు, బ్లడ్ మార్క్స్ మేము టెలికాస్ట్ చేయకూడదు. లేదా ఒక విక్టిమ్ మహిళ ఉంది, ఒక అమ్మాయి ఉంది 18 ఇయర్స్ బిలో 18 ఇయర్స్ అమ్మాయి ఫేస్ కూడా మేము చూపించకూడదు. అంటే మాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దాన్ని వైలేట్ చేయకూడదు, పొరపాటున కూడా వేయకూడదు. కానీ సోషల్ మీడియాకి లేదు కదా, యూట్యూబ్కి లేదు కదా. ఒక రోజుకి అప్లోడ్ అవుతున్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా అప్లోడ్ అవుతున్నటువంటి కంటెంట్ ఎంత, ఎన్ని వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి, మరి ఎవరు చూడాలి ఇదంతా? దీనికంటే రెగ్యులారిటీ ఏముంటుంది సార్? ఎట్లా సార్ దీన్ని కనిపెట్టడం ఎలా సార్? ఇది సాధ్యమేనా? ఒక రోజుకి ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లోనూ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ కొన్ని కోట్ల వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. దాంట్లో ఎక్కడ తప్పు జరుగుతుంది? ఎలక్ట్రానిక్ మీడియా మాకైతే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అలాగే మేము కూడా ఖచ్చితంగా కొన్ని పాటించాల్సిన అంశాలు ఉంటాయి, వాటిని పాటిస్తాం. ఎక్కడ వీడియో క్రియేట్ అవుద్దో, ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారో ఆల్ ఓవర్ వరల్డ్ ఎస్, దాని అడ్రస్ మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. నెంబర్ 1 సైంటిఫిక్గా. అవును. నెంబర్ 2 ప్రతి కంట్రీకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. కొన్నిటినే మనం డౌన్లోడ్ పర్మిషన్ ఇస్తాం. అవును. ఈ మధ్య సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే ఈ వాట్సప్ చాలా వాళ్ళందరూ పార్టీలు అయ్యారు ఒక పర్టికులర్ కేసులో. వాళ్ళు ఏమంటారంటే మేము సెల్ఫ్ రెగ్యులేటరీ, మమ్మల్ని మేము రెగ్యులేట్ చేసుకుంటాము కాబట్టి మీరేం లా తయారు చేయొద్దు అని అడిగారు. అట్లా కొంత డిస్కషన్ జరిగింది. మీరు ఫెయిల్ అయితేనే కదా మా దాకా వచ్చింది, కాబట్టి వాట్ ఆర్ గోయింగ్ టు డూ అని సెంట్రల్ గవర్నమెంట్ అడగడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నారంటే కొంత టైం ఇవ్వండి, వీఆర్ మేకింగ్ ఏ లా అని ఒక లా తయారు చేశారు. ఆ లా కూడా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరైనా కనుక కంప్లైంట్ ఇస్తే 6 అవర్స్ లోపల ఆ పర్టికులర్ వీడియోని తీసేయాలి. 6 అవర్స్ మ్యాక్సిమం పీరియడ్ మీరు ఇచ్చిన కంప్లైంట్ తర్వాత వాళ్ళకి పంపిస్తే. తీయకపోతే ఒకవేళ కనుక అది ప్రూవ్ అయితే ఇట్ ఈజ్ అఫెన్స్. దాని మీద నష్టపరిహారం కూడా ఇచ్చారు. అందువల్ల నేను కూడా సోషల్ మీడియా వేదిక మీద నుంచి ఈ అన్ని గవర్నమెంట్స్ని ఇంక్లూడింగ్ సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని డిమాండ్ చేశాను. ఓకే. ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి ఆ పర్టికులర్ పాపకి మానిటరీ కాంపెన్సేషన్ కూడా ఇప్పించండి. చాలా డబ్బు సంపాదించారు కదా. తండ్రి యొక్క డబ్బులు అవసరం లేకుండా బతికేంత స్థాయిలో సుమా లాంటి ఒక యాంకర్ సపోర్ట్ చేసి ఈ వీడియోలు చూడండి చాలా బాగున్నాయని చెప్పడం నేను విన్నాను, చూశాను. అంత డబ్బు సంపాదించారు కాబట్టి ఆ డబ్బుని వాళ్ళకి ఇప్పించండి. ప్లస్ ఈ రోస్ట్ వీడియోస్ని అట్లీస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో సైబర్ అఫెన్స్లకి కట్టే ఒక వేదిక ఉంది. చిన్నపిల్లల మీద ఇలాంటి రిమార్కులు చేసి అప్స్కీన్గా వాళ్ళని మీరు ఎక్స్పోజ్ చేస్తారు అనేది ఊహించినందువల్ల సరైనటువంటి చట్టము అక్కడ లేదు. కాబట్టి ఐఎమ్ డిమాండింగ్ త్రూ యువర్ ఈ వేదిక కింద చట్టాల్లో రావాల్సిన మార్పులు తీసుకురండి. సమాజంలో కొన్ని కట్టుబాట్లు కావాలి. తర్వాత అపరిమిత స్వేచ్ఛ ఇప్పుడు కూడా రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. అప్రమత్తతగా ఉండాలి. ఇలా ఉంటే సొసైటీలో వీ కెన్ ఎంజాయ్. రైట్, చెప్పండి సార్ అన్నట్టు కరెక్టే. బట్ ఆల్సో మనము ఇప్పుడు ఆల్ ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా అన్నిటికీ లాస్ ఉన్నాయి, ఆయన ఓన్ రెగ్యులేషన్స్ సార్ చెప్పినట్టు వాళ్ళు పెట్టుకున్నారు. బట్ ఆబ్వియస్లీ అన్నీ వాళ్ళు చూడలేరు, పోలీసింగ్ అవ్వలేదు. కాబట్టి మనం కూడా రిపోర్ట్ చేయాలి ఇమీడియట్గా. ఎట్ ద సేమ్ టైమ్ IPS ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ గైడ్ లైన్స్ అకార్డింగ్ చిల్డ్రన్ ప్రైవసీ ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంటర్నెట్ ఈజ్ లైక్ ఎలక్ట్రిసిటీ. ఎవరు ఈ ఏజ్లో ఇంటర్నెట్ లేకుండా ఉండట్లేదు.
ఉండట్లేదు. సో స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, అదంతా కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. బట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు మనం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, మన పిల్లలు ఏమైనా ప్రెడిటర్స్ ఏమైనా కాంటాక్ట్ చేస్తున్నారా. సో పబ్లిక్ అని మనం వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, ఎవరెవరు కాంటాక్ట్స్ ఉన్నారు. సో బయట వాళ్ళందరూ యాక్సెస్ మన పిల్లల్ని మనం ఇవ్వకూడదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే ప్లీజ్. ఎవరు మాట్లాడతారు? చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా. వాళ్ళు చాలా హద్దుగా లైక్ బాడీ షేమింగ్ అవుతుంది, బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, బ్యాడ్ హ్యూమర్ మీద కమెంట్స్ వస్తాయి. సో యాంగ్జైటీ, డిప్రెషన్, సెల్ఫ్ ఎస్టీమ్ మీద వాళ్ళకి సెల్ఫ్ బాధగా ఉంటుంది. సో దాని నుంచి ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి వాళ్ళు, లైక్ మైనర్, మేజర్, ఉమెన్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, చాలామందికి సెల్ఫ్ ట్రోలింగ్ అవుతుంది. కానీ దాంతో మనం ఎక్వైర్ చేయాలి, ఆ ట్రోలింగ్ నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి అనేసి మీరు చెప్పండి. ఇద్దరు చెప్పాల్సి ఉంటుంది దీనికి ఆన్సర్. ఎందుకంటే మీరు కూడా ట్రోలింగ్ గురయ్యారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు నిలబడగలిగారు. మీరు చెప్పాలి ఎలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలని. ముందు మీరు చెప్పండి. నేను ఆల్మోస్ట్ మా ఫాదర్ గురించి, నా గురించి ఆ ట్రోల్ పెట్టినప్పుడే చాలా బాధపడ్డా. మిగతా ఫైర్ బ్రాండ్ అన్నారు, ఇంకొకటి అన్నారు, కానీ అది పెద్దగా పట్టించుకోవాలా. బట్ స్పెషల్గా మా ఇంట్లో వాళ్ళని, మా నాన్నగారిని, నన్ను ఆ మాట అన్నది బాగా బాధపడ్డా. తర్వాత అనిపించింది నాకు అసలు రావద్దు, ఇంక ఇండస్ట్రీ ఆపేద్దాం మన స్టేజ్కి వచ్చా నేను కూడా. ఇంకా వద్దు, ఇది ఎందుకు మనకి. అందరూ మీలాగా అంత కాన్ఫిడెన్స్ తో ఉండగలరా మేడం? అమ్మాయిలు కదా, కొంత ఎక్కడో భయమో లేకపోతే ఆత్మన్యూనత ఏదో ఒకటి కొంత డిప్రెషన్ ఈజీగా ఏం ఉండదు సార్ లైఫ్. చాలా మంది అనుకుంటారు మేకప్ వేసేసుకొని స్కిన్ షో చేయగానే వీళ్ళకి కోట్లు డబ్బులు వచ్చేస్తే హ్యాపీగా, అదేం ఉండదు సార్. డైలీ సొసైటీలో ఏదో ఒక బ్యాడ్ కానీ గుడ్ కానీ తీసుకోవాల్సింది మేమే. ఈరోజు ఒక పోస్ట్ పెడితే ఎవడో ఒక ఎదముంటాడు సార్. దీన్ని కొంచెం మేము స్ట్రాంగ్ అయ్యి ఉంటేనే ఇండస్ట్రీలో ఉండగలుగుతాం సార్. లేకపోతే చాలా మంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమో లేకపోతే క్విట్ అయ్యి వెళ్ళిపోవడం మాత్రమే జరుగుతుంది. మానసిక స్ట్రెంత్ ఉంటేనే తప్ప దీంట్లో ఉండలేరు. సో వాళ్ళకి కూడా అదే చెప్తున్నారు మీరు. 9 months మా మమ్మీ మోసుకంది, 25 years మా నాన్న పెంచాడు సార్. ఇంకొకటి ఎవడో కామెంట్ చేస్తే మనం ఎందుకు సార్ వీక్ అవ్వాలి? కష్టపడాలంటే వాళ్ళ కోసం కష్టపడదాం, అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఉందాం. ఏదన్నా ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే నా ఫాదర్ చేయాలి, నా మదర్ చేయాలి, లేదా నాన్న చేయాలి, నా తమ్ముడు చేయాలి. చేస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తా, ఎవరికి సమాధానం చెప్పకండి. ఇప్పుడు మీ అందరూ లాయర్స్, చాలా మంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే కదా ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చారు. ఫస్ట్ మీరు అవుతా అన్నప్పుడు మీ వాళ్ళే నవ్వుంటారు, నువ్వు లాయర్ అవుతావా అన్నోళ్ళు లేరా? మీ ఫ్రెండ్స్లో ఎక్కిరించిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా. బట్ ఈ రోజు అందరి ముందు ముఖం మీద కొట్టినట్టు మీరు వచ్చి ఈ రోజు ఈ స్టేజ్లో కూర్చొని మాట్లాడుతున్నారు అంటే ఇదంతా మీ ధైర్యమే కదా. ఎందుకు సంజన గారితో మాట్లాడించానంటే తను ఎన్నోసార్లు ట్రోలింగ్ గురై ఉంటారు. యూ కమ్ ప్లీజ్. మీరు అడిగిన క్వశ్చన్, ఇలాంటివి జరిగినప్పుడు ఎలా సాధ్యమవుతుంది అని అంటారు కదా. నేను మీకు చూపిస్తాను మేడం. అంటే వీళ్ళకి చెప్పడానికి మీరు చెప్పినటువంటిది అదే మీరు కొన్ని చూసారంటే నేను కూడా ఇలాంటి దానికి చెప్పాలంటే విక్టిమ్నే. కానీ మీరు చెప్పారు కదా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నన్ను మోరల్గా దెబ్బతీయాలి, వాస్తవాలు ఈశ్వర్ నోటి నుంచి రానివ్వకూడదు, ఇతన్ని మోరల్గా దెబ్బతీయాలంటే ఇలాంటి వీడియోస్ పెట్టాలి. కుక్కలు మరుగుతున్నాయి అని మన పని మనం చేసుకోకపోతే ఎట్లా సార్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయినా సెల్ఫ్ ఎస్టీమ్ అయినా దాంట్లో వర్డ్ సెల్ఫ్ అది మన లోపల నుంచి రావాలి. సో మనం వేరే వాళ్ళ ఒపీనియన్స్ మీద మనం ఎస్టాబ్లిష్ అయి ఉంటే వాళ్ళు ఏం రాసినా ఆబ్వియస్లీ మనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. ఎవరికి అంత పవర్ ఇవ్వద్దు కి వాళ్ళ వల్ల మీ లైఫ్ అప్ అండ్ డౌన్ అవుతుంది, లేకపోతే మీ మూడ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సో మనం సోషల్ మీడియా వాడినప్పుడు కూడా ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ మేమేం చూస్తున్నాం అంటే మన రియల్ లైఫ్ని రియల్ లైఫ్స్తో కంపేర్ చేసుకుంటున్నాం. సో వాళ్ళు పెట్టిందంతా వాళ్ళ అన్ని హాలిడేస్కి వెళ్తున్నారు, పెద్ద పెద్ద కార్స్ కొనుక్కున్నారు, ఈవెన్ లైక్స్, కామెంట్స్ ఎన్ని లైక్స్ వస్తున్నాయో మనకి అది కూడా మనం బాగా వాల్యూ డివాల్యూ దాని బేసిస్ మీద మనం చేస్తున్నాం. సో సోషల్ మీడియా ఇస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ అది మొత్తం మన లైఫ్ కాదు. ఈ ఆడపిల్లలు మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది, దాని నుంచి బయటపడాలి. మొట్టమొదట మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంది మనకు భద్రత కలిగిస్తారని. అవును. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి భద్రత కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ భద్రత కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఎంత ఉందో అదేవిధంగా తల్లిదండ్రుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, కుటుంబ సభ్యుల మీద కొంత ఇట్లాంటి బాధ్యత కూడా ఉంది. అంటే ఒక ఎన్విరాన్మెంట్ని వాళ్ళు ఏర్పాటు చేసిన బాధ్యత. అట్లా వర్క్ ప్లేసెస్లో కూడా. అన్నిటికంటే ముందుగా మన మీద ఉంది.
నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఓకే. ఏమనంటే ప్రతి సెకను హాయిగా ఆనందంగా బతకాలని. ఆ నిర్ణయంతో ఎన్నో సమస్యలు వచ్చినా ఏమున్నా సరే ఎక్కడ ఎలా సాధ్యం అవుతుంది సార్? తీసుకోవచ్చు. ఇన్ని మీ ప్రశ్నలు చేతిలో. ఉన్నాయి, ఇన్ని ప్రశ్నలు మీ చుట్టూ ఉంటాయి, ఇన్ని సమస్యలు మీ ఎన్ని చుట్టూ సమస్యలు ఉంటాయి, ఉన్నా ఎన్నో ఎన్ని- పరిస్థితులు మిమ్మల్ని ఎన్ని- కబలిస్తూ ఉంటాయి. ఎన్ని ఉన్నా సరే మానసికంగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే Yes. మీ నిర్ణయం అనేది మీకు నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. రైట్. నెంబర్ 1. Agree అవుతారా నెంబర్ అందరూ? 2. Yes. నెంబర్ 2 ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనసు మీకుంటే మానవత్వం వైపు మొట్టమొదట అడుగు వేసిన వాళ్ళు అవుతారు మీరు. ఆ క్రమశిక్షణ కలిగినటువంటి మనసు మీకు రావాలంటే మనసు చెప్పినట్టు వినద్దు. మనసుతో పోరాడి గెలవలేరు, కానీ మనసుకి నచ్చజెప్పి మనసుని మనదిగా చేసుకొని మనసులో మార్పు తెచ్చుకొని, ఇప్పుడు ఈ అమ్మాయికి బాధ కలిగింది, అక్కడ ఆగిపోతే అక్కడ ఆగిపోయి ఉండేది. నేను 40 ఏళ్ల క్రితం ఢిల్లీకి వెళ్తుంటే లా చదవడానికి ఢిల్లీకి పోతున్నావా నమ్మలేదు. అక్కడి నుంచి తిరిగి వస్తే అసలు నీకు అడ్మిషనే రాలేదన్నారు. కానీ నేను అక్కడికి వెళ్ళాను, లా చేరాను, రాని ఇంగ్లీష్ నేర్చుకున్నాను, రాని హిందీ నేర్చుకున్నాను. అక్కడ ఎలక్షన్లో నిలబడి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది కేవలం ఎలా? నా నిర్ణయం, నా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంతో ప్రేమతో చేశాను. పిల్లల్ని పెంచడం అనేది కష్టంగా అనుకోకూడదు. పిల్లలకి ఈ అమ్మాయి చెప్పినట్టు తల్లిదండ్రులు, గురువులు, లేకపోతే వాళ్ళకి మనం ఆన్సరబుల్. ఇప్పుడు మీ గురించి అంత ట్రోలింగ్ జరిగిన తర్వాత మీరు ఒక కంప్లైంట్ ఇవ్వలేదు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళలో మార్పు వస్తుంది కదా సార్. ఒకటే సార్, నేనేమంటున్నానంటే ఒకటి మీద ఇస్తాం సార్, ఒక్కొక్కటి 10 అకౌంట్లు క్రియేట్ చేసుకుంటాడు. ఓకే. ఇప్పుడు తను అడిగింది, ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదని, ఒక్కొక్కటి 10 అకౌంట్లు పెట్టుకున్నారు. కింద మీరు ఎప్పుడైనా ఒక 1 మిలియన్ వ్యూస్ ఉంటే, ఒక 1 lakh లైక్స్ ఉంటే, కింద 3000 4000 కామెంట్స్ లో 2000 అవే కామెంట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు 2000 కామెంట్స్ తీసుకొని పోయి పబ్లిక్ టైం పోలీసు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి నా కోసం తీసుకెళ్ళి వేరే పని నేను పోగొట్టలేను కదా సార్. ఇప్పుడు వెళ్ళిపోయి చాలా పనులు ఉన్నాయి సార్, సొసైటీలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళిపోయి నా మీద కామెంట్ పెట్టారు, ఈ కామెంట్ మీద చర్య తీసుకోండి, మితిమీరితే నేను వెళ్తాను సార్ ఖచ్చితంగా. మితిమీరి రేపొద్దున ఇప్పుడు ఇలాంటి ట్రోలింగ్ నా మీద జరిగితే ఉంటా, ఒక కామెంట్ కోసం పోయి పబ్లిక్ టైం నేను వేస్ట్ చేయలేను కదా సార్. నాకు జరిగినప్పుడు నేను వచ్చా, నేను ధైర్యంగా వచ్చా. ఎందుకంటే నాకు ఏదన్నా మీరు నా లాస్ట్ వీడియోస్ చూసుంటే నాకు ఏ అన్యాయం జరిగినా నేను వస్తా, ఎందుకంటే అది నా రైట్స్. కాకపోతే ఏంటంటే దీనివల్ల నేను సొసైటీ టైంని వేస్ట్ చేయాలనుకోలా. మొన్న ఈ పాపది వీడియో వచ్చింది, వెంటనే నేనే వచ్చా మీడియాకి. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉమెన్గా నేను చెప్తేనే ఇంకొక 10 మంది, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినట్టు ఇంకొక 20 మంది వస్తారు, ఇంకో 100 మంది వస్తారు. సొసైటీలో మొత్తం మారొద్దు సార్, ఒక్కడు మారినా సరిపోతుంది అన్న దాంతోనే వచ్చాం సార్. కానీ మన దగ్గర ముందు హీరోయిన్సే ఉన్నారు కదా, రష్మిక మీద ఏఐ మీద, తను మీద వేరే ఏఐ పెట్టి తను కానీ వీడియోస్ చేశారు. కానీ షీఈ్ అ హీరోయిన్, షీ కెన్ కంట్రోల్, షీ కెన్ ఇగ్నోర్. అదే విషయం ఏదో నార్మల్ మనిషి మీద అయి ఉంటే వాట్ షీ వుడ్ హ్యావ్ సఫర్డ్. సెలబ్రిటీ విషయంలో ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు సెన్సేషన్ అయినప్పుడు మాత్రమే కేసులు అవుతున్నాయి. సామాన్య కామన్ మ్యాన్కి అసలు లేదు, వాళ్ళు ముందుకు రావట్లేదు, చెప్పట్లేదు, రావాలి చెప్పాలి అంటున్నారు. ప్రతి సందర్భంలో ఎలా రాగలుగుతారు సార్? మీరు ఆన్సర్ చేయాలి దీనికి. నాకు కావాల్సింది ఏంటంటే దీనికి అడ్డుకట్ట వేయడానికి కొత్తగా చట్టాలు కూడా వచ్చాయి కదా సార్, మొన్ననే కదా 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము. ఏమైనా అడ్డుకట్టు వేయడానికి ఏమైనా సెక్షన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఒక 6 ఏళ్ల పాపే తీసుకుందాం, తండ్రినే తీసుకుందాం, వాళ్ళిద్దరికీ లేకపోతే ఒక మహిళకి ఏం ప్రొటెక్షన్ ఉంది ఈ సోషల్ మీడియా నుంచి? ఖచ్చితంగా సొసైటీలో ఉన్న లాస్లోని కూడా ప్రొటెక్షన్ ఉంది. మరొకటి ఏంటంటే మనకు మన సమాజంలో కులమత జాతి బీద ధన భేదాలు అనేక ఉన్నాయి. ఆ భేదాలు లేకపోతే ఆర్థిక భేదాలు ఉన్నందువల్ల డబ్బుగల్లోళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, లేకపోతే సొసైటీలో రెప్యూటెడ్ వాళ్ళు వెళ్తున్నారు, మిగతా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇది గమనించి చట్టాల్లో మార్పులు వచ్చినాయి. ఓకే. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని ఉంటుంది, ప్రతి జిల్లాలో ఉంటుంది, అది ప్రతి తాలూకాలో ఉంటుంది. మీకున్న ఒక బలహీనత వల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ మీరు న్యాయాన్ని మీరు త్వరితగతిన పొందలేకపోతే ఆ కన్సర్న్ అథారిటీకి మీరు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా కానీ బై పర్సన్ కానీ లేకపోతే లెటర్ ద్వారా కానీ మీరు తెలియజేస్తే మీ కాజు వాళ్ళు తీసుకుంటారు. ఓకే. వాళ్ళ డబ్బులు స్పెండ్ చేసి భోజనాలు మీకు పెట్టించి మీకు వచ్చే సాక్షులు కూడా వాళ్ళే ఖర్చులు పెట్టి కోర్టు ఫీజులు వాళ్ళు కట్టి లాయర్లు వాళ్ళు ఏర్పాటు చేసి మీకు న్యాయాన్ని త్వరితగతిన అందించే ఒక సిస్టమ్ అనేది
చాలా రోజుల నుంచి ఉంది, ఇప్పుడు వాడుకుంటున్నారు. స్టార్టింగే ఒకటి అన్నాను, తర్వాత అడుగుతాను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అని. ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది బాధపడ్డారు. కొంతమంది అనుకూలంగా పోస్టులు పెట్టుండొచ్చు, లైకులు కొట్టుండొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు. కానీ నిజానికి చాలామంది ఇలాంటి వీడియో చూడాల్సి వచ్చినందుకు బాధపడ్డారు. వీళ్ళు విక్టిమ్సా? పాయింట్ నెంబర్ 1. ఆ చిన్నారి కానీ ఆ తండ్రి కానీ కంప్లైంట్ చేయకుండా, బాధితులు రాకుండా ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి? వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరో తెలియదు. ఏమంటే సివిల్ లా వేరు, క్రిమినల్ లా వేరు. సివిల్ లాలో లోకస్ స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకు బాధ జరిగిందా, నువ్వు రాకు. క్రిమినల్ లా అలా కాదండి. ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, చచ్చిపోయిన వ్యక్తి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఆ మర్డర్ జరిగిన విషయాన్ని నాకు తెలిసింది, నాలెడ్జ్. వెంటనే నా బాధ్యత ఏంటంటే పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వటం. గతంలో అయితే మీరు వెళ్ళే ఇవ్వాలి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవ్వచ్చు, డిజిటల్ మీడియాలో ఇవ్వచ్చు, మీకున్న అనేక వేదికలు ఉంటాయి, వాట్సాప్, సోషల్. కాకపోతే ప్రతి స్టేషన్కి ఒక రిజిస్టర్ అడ్రస్ ఉంటుంది, ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, అది కనుక్కొని వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడ నేను బాధితుడిని కాదు, కానీ బాధితుడి గురించి తెలుసుకున్న వ్యక్తిని. కాబట్టి నేను నాకున్న నాలెడ్జ్ని ఇన్ఫర్మేషన్ కన్సల్ట్ అథారిటీకి ఇస్తే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ బాధితులు అనేది 2-3 రకాలు ఉంటాయి. బాధితుడు ప్రతి వ్యక్తికి మనసు ఉంటుంది, ప్రతి వ్యక్తికి బాడీ ఉంటుంది. బాడీ బాధపడేది ఫిజికల్ హామ్ వచ్చి ఒక విధంగా, మానసికంగా బాధపడటానికి ఎదుటివాడు చేసిన ఒక పని వల్ల యాక్షన్, అది ఓరల్గా ఉండొచ్చు, ఫిజికల్గా వాడి యాక్షన్ కావచ్చు, దేనివల్ల అయినా కానీ నా మనసు బాధపడితే నేను కూడా విక్టిమ్ అనేది నా వాదన. కాకపోతే ఆ విక్టిమ్ అనే దగ్గర డెఫినేషన్ అనేది సెక్షన్లో కొంత మార్పు రావాలి. అది వస్తే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు శిక్ష పడుతుంది చెప్పండి, ఒకవేళ పడితే అతనికి ఐటీ యాక్ట్ కిందనే చేశారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే పబ్లిక్ పీస్ని, పబ్లిక్ లైఫ్ని డిస్టర్బ్ చేశాను ఇంకో సెక్షన్ ఉంది. అంటే ఒక్కోసారి ఏం జరిగిందంటే మనం చేసిన చిన్న పని మొత్తం పబ్లిక్ లేకపోతే సమాజాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ కేసు కింద ఇది పోవాలి. అది కనుక పోతే ఎక్కువ శిక్ష పడుతుంది. ఎలాంటి శిక్ష మేడం? ఈ చట్టాలతో పడే శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా? చాలా మంది కోరుకుంటున్నారు. మళ్ళీ ఎందుకంటున్నానంటే ఒక భయం అనేది రాకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇక ఏముంది, లైట్గా తీసుకుంటారు, ఈ రోజు వెళ్తారు, స్టేషన్కి వెళ్తారు, బెయిల్ మీద బయటకు వచ్చేసి మళ్ళీ అవే వీడియోస్ చేసుకుంటూ ఉంటాడు. ఇది ఎలా ఆపాలి అంటే కొంతవరకు సోషల్ మీడియాలో కామెంట్ కి పెయిడ్ కామెంట్ అని పెడితే అందరికి ఆ స్తోమత ఉండదు కాబట్టి 10 కామెంట్లు పెట్టేవాడు డబ్బులు పెట్టుకోవాలి కాబట్టి పెట్టడు. ఇది ఒక్కటి మార్పు తేవచ్చు మ్యాక్స్. ఎందుకంటే లైక్లు అయితే ఫ్రీగా కొట్టొచ్చు, కామెంట్ పెట్టాలంటే కామెంట్ కి ₹1 అయినా పెట్టాలిరా నువ్వు అంటే తగ్గొచ్చుది, డెఫినెట్ గా తగ్గుతుంది. సో అప్పుడు ఎవడు జేబు డబ్బులు అంటే ఫ్రీ కాబట్టి పెడుతున్నాడు, డబ్బులు కాబట్టి పెట్టాడు. సో ఇది ఒక ఆప్షన్ ఉంది, తగ్గించాలి అంటే వాళ్ళకి మనసు ఉంటే. కరెక్ట్. తర్వాత అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలండి, పడితేనే ఇలాంటి వాడు ఇంకొకటి పుట్టకుండా వస్తాడు. కరెక్ట్. ఖచ్చితంగా ఇలాంటి వాడికి గట్టి శిక్ష పడాలి. అది సార్ లాంటి వాళ్ళు తెలుసుకుంటేనే అది ఇంకా మనకి కూడా దాని మీద కొత్త చట్టాల్లో వెతికి మరి ఏం సెక్షన్స్ ఉన్నాయో సార్కి ఆ బాధ్యత కూడా ఉంది. ఆల్మోస్ట్ అది చూస్తున్నారు కూడా, వారు ఆల్రెడీ చూస్తున్నారు. ప్లీజ్. సోషల్ మీడియా వాడేటప్పుడు పేరెంట్స్ మేడం ఇందాక అన్నట్టు చిన్నప్పటి నుంచే ఆ గైడ్ లైన్స్, కొన్ని రూల్స్ మనం పెట్టేయాలి పిల్లలకు కూడా. సో ఏ టైంలో వాడచ్చు, ఎక్కడ వాడచ్చు, బెడ్రూమ్లో కాకుండా మనం మీల్స్ తీసుకునేప్పుడు కాకుండా సోషల్ మీడియా అడిక్షన్, ఇంటర్నెట్ అడిక్షన్ తగ్గించడానికి ఇంకా కొన్ని ప్రైవసీ, ఇదందాక ప్రొటెక్షన్, కొన్ని యాప్స్ కూడా ఉంటాయి మానిటర్ చేసి. ఈ మధ్య నాకు ఎట్లాంటి కేసెస్ వస్తున్నాయి అంటే 6-year-old కిడ్స్ ఏదో నొక్కి కిస్సింగ్ వెబ్సైట్స్ ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఒక్కటి వాళ్ళు ఏదో ఆడుతూ ఉంటారు, పాపప్ వస్తుంది, సడన్గా అబ్సీన్ ఇమేజెస్. ఇది ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పోజర్ తొందరగా అవుతుంది. సో అందుకని పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉంటాం, మంచి రోల్ మోడల్స్ లాగా ఉంటాము. ఫ్యామిలీలో ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, ఇదంతా మనం కేర్ఫుల్గా ఉంటే ఫ్యూచర్లో ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. యాప్స్ నుంచి ఉంటుంది కదా, ఇప్పుడు ఏదైనా ఒక యాప్లో యాడ్ టు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అలా అని సజెషన్స్ ఇస్తున్నారు. అవి ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేస్తే కనుక గవర్నమెంట్ నుంచి యాప్స్కి ఇలాంటి ఏమైనా సజెషన్స్ అంటే కండిషన్స్ అలా ఏమైనా పెడితే ఇలాంటి కొంచెం తగ్గొచ్చు కదా. ఏం చేస్తే బాగుంటుంది? ఒక పాయింట్ ఏదైనా అంటే ఒక మనిషి ఒక అకౌంట్ మాత్రమే క్రియేట్ చేయాలి, 1 or 2, దట్స్ ఇట్. సో ఒక మనిషికి ఒక అకౌంట్ వచ్చే విధంగా గవర్నమెంట్ చేయాలి. ఏం కండిషన్స్ అనేది గవర్నమెంటే చూసుకోవాలి. మనకి యాక్చువల్లీ ఏపీలో వరకు మనకి కార్డ్స్ది
ప్లేయింగ్ కార్డ్స్ ది యాప్స్ అవైలబుల్. Okay. అంటే అక్కడ అంటే ఎలా చెప్పాలి, Gambling. గ్యాంబ్లింగ్ యాప్స్ అన్ని అక్కడ వస్తాయి కానీ తెలంగాణలో బ్యాన్ చేశారు. Okay. తెలంగాణలో మనకు అది ఎలా లేదు. సో ఇది కూడా కొంచెం మనం అలాగే చేస్తే ఇస్ బెటర్. ఎందుకంటే గ్యాంబ్లింగ్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో వీటి వల్ల కూడా అంతమంది చనిపోతున్నారు. ఇక్కడ కూడా gambling Yes, ఉంది. next Yeah. question. Lots of cases. How should parents who expose their children to these platforms for content creation respond when the children becomes a target of online trolling? What ethical consideration should guide these parents in balancing their social media presence with the well-being and privacy of their children? That's a very good question actually. Oh. First thing, parents responsibility. ఇప్పుడు పెద్ద అయిపోయినాక you have every right to post whatever you want because you're a full grown adult. కానీ చిన్నప్పుడు పిల్లలు అన్నప్పుడు మాటికి పిల్లల మీద ఆబ్వియస్లీ చాలా మంది క్యూట్ పిల్లలు డాన్స్లు వేస్తున్నారు, ఇది చూసిన వెంటనే మనకి కామెంట్స్ లైక్స్ ఎక్కువ పెరుగుతాయి. సో అన్ఫార్చునేట్లీ అది కొద్దిగా ఎక్స్టెండ్ అయినప్పుడు ఈ మధ్య పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయటం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ దూరం ఎక్కడో యుఎస్లో ఉంటారు అలా రిలేటివ్స్, వాళ్ళకి ఆ పోస్ట్ ఈజీగా వెళ్ళిపోతుంది అది వాళ్ళు పోస్ట్ చేస్తే. సో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కనెక్ట్ అవటానికి పోస్ట్ చేస్తారు చాలా మంది, కానీ అది కొన్నిసార్లు ఎక్స్టెండ్ అయిపోయి ఎక్స్ప్లాయిటేషన్ కూడా అయిపోతుంది. అది మనం కేర్ఫుల్ ఉండాలి. రైట్, ఫైనల్ క్వశ్చన్, ఎవరు ఫైనల్? How can the victims of trolling can recover and rebuild their online presence? And one more, you have faced the trolling, like ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఈ ట్రోలింగ్కి రెడ్యూస్ చేయొచ్చు? మీరు ఆ ట్రోలింగ్కి ఫేస్ చేశారు కాబట్టి యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్కి బట్టి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఆ ట్రోలింగ్ రెడ్యూస్ అవ్వచ్చు? రైట్, నెక్స్ట్. Social media platforms and internet service providers have an in preventing and addressing online trolling, and how can they be held accountable for ensuring the safety of the younger users? రైట్, దీనికి సంబంధించి అల్గారిథమ్స్ అనేటటువంటి ఒక సిస్టమ్ ఉండి ఈ బూతులను లేకపోతే ఇంకొక రకంగా అశ్లీలతను కంట్రోల్ చేయడానికి ఉన్న దాన్ని డబుల్ మీనింగ్తో మార్చుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ అదే ప్రాజెక్ట్ చేస్తున్నారు అక్కడ. ఈ పర్టికులర్ కేసులో ఎఫ్ఐఆర్ నెంబరు 18/2024 కట్టారు. ఓకే, నాకు తెలిసి ఒకే ఒక సెక్షన్ 67B ఓకే పెట్టారు దీంట్లో చిల్డ్రన్కి సంబంధించి. మొట్టమొదటి నేరానికి 5 సంవత్సరాల శిక్ష, ఓకే, రెండోసారి కనుక చేస్తే 7 సంవత్సరాల శిక్ష. ఇది ఒక్క సెక్షనే పెట్టినట్టుగా తెలుస్తుంది. బట్ ఇది చాలా అన్యాయం. ఎందుకు అన్యాయం అంటానంటే బిలో 7 years కనుక నేరం చేశారని కనుక ఒక సెక్షన్ పెడితే, అంటే పెట్టిన సెక్షన్కి పనిష్మెంట్ 41A నోటీస్ ఇచ్చి బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. చిల్డ్రన్ కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏదైనా చట్టం తయారు చేసినప్పుడు పనిష్మెంట్లు కూడా బెయిల్ రాకుండా ఉండే తట్టు ఆ సెక్షన్లు పెట్టాలి. దిస్ ఈజ్ మై డిమాండ్, ఫస్ట్ థింగ్. అయితే ఇక్కడ ఫస్ట్ అఫెన్స్కి 5 years, సెకండ్ అఫెన్స్కి 7 years. నేను మీ వేదిక మీదుగా కోరేది ఏంటంటే దీన్ని ఫస్ట్ అఫెన్స్గా ట్రీట్ చేయొద్దండి. గతంలో వాళ్ళు చేసిన ఎన్ని వీడియోలు ఉన్నాయో, ఎంత డబ్బు సంపాదించారో అవన్నిటినీ సమగ్రంగా దర్యాప్తు చేసి అన్ని నేరాలను పెట్టండి. ఒకటి. రెండోది, అవన్నీ పెట్టినప్పుడు దానికి సంబంధించి మరొక నేరం ఏంటంటే చాలామంది దీని మీద వచ్చి ఎక్స్పోజ్ అయ్యి మాట్లాడి పెద్ద వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సాయి ధరమ్ తేజ్, ఆయన లెటర్ రాయటం, ఇవన్నీ తెలిసిన విషయం. సో అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి బాధపడి పెట్టారు కాబట్టి పబ్లిక్ పీస్ డిస్టర్బ్ అయింది. వీటన్నిటిని చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఉమెన్కి ఇచ్చినంత ప్రొటెక్షన్ చిల్డ్రన్కి ఇవ్వలేదేమో. బట్ చిల్డ్రన్ ఆర్ మోర్ వనరబుల్ కాబట్టి చిల్డ్రన్ మోడెస్టీని రిమార్క్స్ ద్వారా కానీ, లేకపోతే ఒక పెయింటింగ్స్ ద్వారా కానీ, లేదంటే డిఫరెంట్ యాంగిల్స్లో చిల్డ్రన్కి సంబంధించి ఎక్స్పోజ్ చేసే వాళ్ళ మీద ఉమెన్ కంటే ఎక్కువ పనిష్మెంట్ వచ్చేటట్టు సెక్షన్లు రావాలి. రైట్, దిస్ ఈజ్ మై డిమాండ్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాల్యాద్రి గారు, అలాగే సంజన గారు, థ్యాంక్ యూ గౌతమి గారు, ఈరోజు చర్చలో ఈ సత్యమే జగత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అలాగే లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇవాళ మన కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అనేక అనుమానాలుంటే వాళ్ళు అడిగి తెలుసుకున్నారు, అలాగే వాళ్ళ క్వశ్చన్స్ రేజ్ చేశారు. దానికి అక్కడ నుంచి నిష్ణాతుల నుంచి సమాధానం కూడా లభించింది. ఓవరాల్గా చూస్తే విమెన్కు ఉన్నటువంటి ప్రొటెక్షన్ మన చట్టాల్లో
చిల్డ్రన్కి లేదు, పసిపిల్లలకి లేదు. అది మరింతగా బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త సెక్షన్లు, కొత్త చట్టాలతో దాన్ని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రణీత్ లాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలి. గతంలో చేసినటువంటి వీడియోలు కూడా బయటకు తీసి వాటిని పూర్తిగా పరిశోధించిన తరువాత అతని మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శిక్ష విధిస్తేనే ఇలాంటి రోస్టర్స్లో మార్పు వస్తుందని కూడా అంటున్నారు. ఇదే సమయంలో చాలామంది కూడా ట్రోలింగ్కి గురవుతూ మానసికంగా వాళ్ళు ఒత్తిడికి గురవుతూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు వీలైతే వెళ్ళండి, మనకు చట్టాలు ఉన్నాయి. మనకు ఇప్పటికే కొత్త చట్టాల ద్వారా మనకు వచ్చినటువంటి అందుబాటులోకి వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే మనం పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండానే ఏదో ఒక మన వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ మనం కంప్లైంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో అలాంటి కంప్లైంట్స్ మీరు ఇచ్చి మీరు వాళ్ళకి శిక్ష పడేలా చేయండి. అప్పుడే చాలా మందిలో మార్పు కూడా వస్తుంది. ఇక ప్రధానమైనది ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని సోషల్ మీడియాలో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి ఇటువంటి కంటెంట్ పైన ఒక రెగ్యులేటర్ అథారిటీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మానిటర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది ఇక్కడ కూర్చున్నటువంటి నిష్ణాతులు చెబుతున్నారు. అలాగే లా కాలేజ్ స్టూడెంట్స్ కూడా చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి సత్యమేవ జయతే. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.